अस्सलामुअलैकुम आदाब। मैं हूं खज़र याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। KSR फाउंडेशन की खिदमती सरगर्मियों में रुकावट डालने का कंदी श्रीनिवास रेड्डी ने रुकन असम्बली जोगुरामन्ना पर लगाया इल्ज़ाम। राखी त्यौहार के मौके पर RTC बस में सफ़र करने वाली ख़वातीन में क़ुरा अंदाज़ी के ज़रिए नक़द इनामात की तक़सीम। कंदी श्रीनिवास रेड्डी की सियासी व समाजी खिदमात के सबब अवामी मकबूलियत में इजाफ़ा, ज़रूरतमंदों में प्रेशर कुकर्स की तक़सीम। और अब ख़बरें तफसील से। कांग्रेस के रियासती क़ायद कंदी श्रीनिवास रेड्डी ने अपने गुस्से का इजहार करते हुए कहा है कि अदलाबाद के अवाम को ग़िज़ाइयत से भरपूर खाना फराहम करने की नीयत से उन्होंने ख़वातीन के लिए प्रेशर कुकर्स तक़सीम करने का प्रोग्राम एक अच्छे ख्याल से शुरू किया है, लेकिन ये देख कर शर्म आती है कि रुकन असम्बली आदिलाबाद जोगुरामन्ना सियासी बददियानती के साथ खिदमती सरगर्मियों में रुकावट डाल रहे हैं। मंगल के रोज़ शहर मुस्तक़र के प्रजा सेवा भवन में मुनक़्क़िदा एक प्रेस कॉन्फ्रेंस में जोगुरामन्ना के रवैये पर सख्त तनक़ीद की। इन्होंने इल्ज़ाम लगाया कि वह अपनी खैराती तंजीम KSR फाउंडेशन के ज़रिए गरीबों में कुकर्स तक़सीम कर रहे थे और हुक्मरान पार्टी के रहनुमाओं ने पुलिस के ज़रिए उनके गोदामों पर छापा मारा। इन्होंने कहा कि रुकन असम्बली अवाम की तरफ से मिलने वाली हिमायत को देख कर बर्दाश्त नहीं कर पा रहे हैं। इन्होंने कहा कि ख़वातीन के लिए इस बड़े प्रोग्राम को रोकना जोगुरामन्ना की साजिशों की इंतहा है। इन्होंने कहा कि जोगुरामन्ना जो गलती पर गलती कर रहे हैं, आने वाले वक्त में सिर्फ ख़वातीन ही उन्हें सबक सिखाएंगी। कंदी శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మా వాలంటీర్ల సహకారంతో నిర్వహించబడుతున్నటువంటి ఆదిలాబాద్ మహిళల కోసం ప్రెషర్ కుక్కర్లని మా కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ తరపున పంచుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జోగురామన్న దౌర్జన్యంగా కుట్రపూరితంగా అడ్డుకోవడం, ప్రెషర్ కుక్కర్లు ఉన్నటువంటి గోడౌన్ని ఎటువంటి అధికారాలు లేని పోలీసులతో దౌర్జన్యంగా దాడి చేయించడం, సీజ్ చేయడం చాలా దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. అడ్డుకోవడం ఎమ్మెల్యే జోగురామన్న, నీ రాజకీయ జీవితం 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నీ పతనానికి పరాకాష్ట, నీ రాజకీయ జీవితాన్ని బలిపీఠం మీద ఎక్కించి డెత్ సెంటెన్స్, మరణ శాసనం రాసుకుంటున్నావు జోగురామన్న. నోట్ దిస్ పాయింట్ రామన్న గారు. 30 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న నీకు తెలియదా? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా? ఎలక్షన్ కోడ్ ఉన్నదా? రాజకీయాలకు అతీతంగా నా ఫౌండేషన్ తరపున నా ఆదిలాబాద్ బిడ్డలకి అనేక సంవత్సరాలుగా నేను అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. నీ ఇంటికి వచ్చినటువంటి వాళ్లకు పట్టెడు అన్నం పెట్టినావా జోగురామన్న? బుక్కెడు ఛాయ నీళ్ళు పోసినావా ఎప్పుడన్నా? ప్రజలందరూ నీ జీవితాన్ని చీ తూ అని అంటున్నారు జోగురామన్న. జోగురామన్న తప్పు మీద తప్పు. ఆయనతో కూర్చునేటువంటి చెంచాలని ఎవరు సలహా ఇస్తున్నారో తెలియదు. ఒక చెంచాలని అడ్వైజర్లుగా పెట్టుకొని కుట్రలకు తెరలేపిండు. మహిళా ద్రోహి జోగురామన్న. GMR ఫౌండేషన్, గ్రంథి మల్లికార్జున్ రావు ఫౌండేషన్ లాంటి అత్యద్భుతమైనటువంటి భారతదేశంలో నిఖార్సైనటువంటి ట్రస్టుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి పరిశోధన చేసి నా భార్య దీని మీద 3.5 నెలల టైం పెట్టి ఆదిలాబాద్ ప్రజలకి పోషకాహార లోపం తీరాలంటే అందులో ప్రెషర్ కుక్కర్ ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తుందని సలహా ఇస్తే దాన్ని మేము తూచా తప్పకుండా కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ప్రతి ఇంటికి ఒక ప్రెషర్ కుక్కర్ ఇయ్యాలా అనేటువంటి లక్ష్యం పెట్టుకున్నాం. కేంద్ర ప్రభుత్వ పన్నుల్ని, రాష్ట్ర ప్రభుత్వ పన్నుల్ని అన్నీ చెల్లించి వే బిల్లులతో సహా కళ్ళున్న కబోది చూసుకో. కంది శ్రీనివాస్ రెడ్డి అనేటోడు నీలాగా నీచమైన పనులు చేయడు జోగురామన్న. ఇవన్నీ బిల్లులు, ఇన్వాయిస్లు
ఆదిలాబాద్ మహిళలకు ప్రెషర్ కుక్కర్లు అందకుండా చేసిన మహిళా ద్రోహి జోగురామన్న. ప్రెషర్ కుక్కర్ల కూపన్లు అందుకున్న మహిళలందరూ కూడా 24 గంటల్లో మా మహిళలందరితోని కార్యాచరణ ప్రకటిస్తా, వెంటనే మాపైన దాడులు కుట్రలు ఆగకపోతే 10,000 మందితోని జోగురామన్న ఇల్లుని ముట్టడిస్తాం. 10,000 మంది మహిళలతోని. శాంతి భద్రత సమస్య తలెత్తితే జోగురామన్నకు వత్తాసు పలుకుతున్నటువంటి పోలీసులు దీనికి బాధ్యత వహించాలా. एडिशनल कलेक्टर आदिलाबाद श्यामला देवी ने कहा कि आरटीसी को मुनाफे की राह पर गामजन करने के लिए तंजीम के एमडी सडनार इख्तिराई प्रोग्रामों को नाफिज कर रहे हैं। मुसाफिरों को आरटीसी में महफूज सफ़र करना चाहिए। इन्होंने रीजनल मैनेजर के हमरा शहर मुस्तक़र के आरटीसी बस डिपो में मुनक़्क़िद प्रोग्राम में बतौर मेहमान ख़ुसूसी शिरकत की। राखी त्यौहार के मौके पर 30 और 31 अगस्त को आरटीसी में सफ़र करने वाली ख़वातीन को नक़द मुराआत देने के लिए एक नया प्रोग्राम शुरू किया गया है। इस पस मंज़र में डिपो में कुरानदाजी का इनेकाद किया गया और जीतने वालों का ऐलान किया गया। पहले इनाम के लिए 25,000, दूसरे इनाम के लिए 15,000 और तीसरे इनाम के लिए 10,000 6 डिपो के मुसाफिरों के लिए कुरानदाजी की गई, जिसमें पहला इनाम लक्ष्मी को दिया गया जिसने भैंसा डिपो से सफ़र किया। दूसरा इनाम प्रांजल को मिला जिसने गुड़ी हथनूर से आदिलाबाद का सफ़र किया और तीसरा इनाम अड्या श्री को मिला जिसने कुप्टी से आदिलाबाद का सफ़र किया। आरएम ने कहा कि जीतने वालों को MGBS में मुनक़्क़िद होने वाली तकरीब में नक़द इनामात दिए जाएंगे। अडिशनल कलेक्टर गाరు శ్యామలా దేవి 9440 రూపాయల జరుగుతుంది. మరి మీ సమక్షంలో వారికి ఫోన్ చేసి రాలేదని వేరే వాళ్ళు ఎవరు కూడా సందర్భంగా మరి మనం పిలవగానే మాట్లాడు శ్యామలా దేవి మేడం మరి పిలవగానే వచ్చారు. మరి ఈ కార్యక్రమానికి చాలా మంది వచ్చారు. మరి అడిషనల్ కలెక్టర్ 33 మందిని సెలెక్ట్ చేసుకొని రోజుల్లో ప్రయాణించినటువంటి మహిళా ట్రావెల్ చేశారు కదా, మీ డాక్టర్ ట్రావెల్ చేసింది ఆదిలాబాద్ NRI और KSR फाउंडेशन के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी जो पहले ही बहुत से समाजी खिदमत के प्रोग्रामों से लोगों में मकबूलियत हासिल कर चुके हैं, ने एक और इख्तिराई प्रोग्राम का इंतखाब किया है और राखी त्यौहार के दिन ख़वातीन में प्रेशर कुकर्स की तकसीम का आगाज़ किया। और ये कुकर्स आदिलाबाद शहर मुस्तक़र के वार्ड नंबर 22 टाटीगुड़ा कॉलोनी और वार्ड नंबर 24 के मक्कीनों में तकसीम किए गए। कॉलोनी वालों ने कंदी श्रीनिवास रेड्डी को सियासत से बालातर होकर इतना अच्छा खिदमती प्रोग्राम शुरू करने पर मुबारकबाद दी। इन्होंने तारीफ़ की कि समाजी खिदमत करने में श्रीनिवास रेड्डी से बेहतर कोई नहीं है। ఫౌండేషన్ ద్వారా అందించాలనే ఒక ఉద్దేశంతో అంబులెన్సులు ఉచితంగా ఇవ్వడం ఈ సందర్భంగా కార్యక్రమాలన్నీ इधर देखो संजानी नायकत्వం తర్వాత చూడండి ప్రతి ఇంట్లో అందరు అక్క చెల్లెమ్మలు మరి కంది శ్రీనివాస్ రెడ్డి తప్పకుండా అక్క చెల్లెమ్మలందరూ చూడండి. ఇదే ప్రోగ్రాం కాదు, ఆయన చేసే కార్యక్రమాలు సేవా కార్యక్రమాలన్నీ నిత్యాన్నదానం చూడవచ్చు. కాబట్టి 24 ఈ 2 వార్డుల్లో కుక్కర్లు ప్రెషర్ కుక్కర్లని మీ అందరికీ ఇవ్వాలని ప్రతి ఇంటికి
ఈ 2 వార్డుల్లో ప్రతి ఇంటికి ఇవ్వాలని నేను సంకల్పించిన, మీ అందరికీ కూపన్లు పంపించిన. ఒకటి నేను సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా చెప్పిన, నా భార్యకు చెప్పిన, నాకు ఒక పాప 4 సంవత్సరాల నాకు ఒక పాప, एक मेरा बेटी 4 साल का, एक मेरा बेटा 1 साल का. मेरा बेटी अमेरिका में पैदा हुआ, मुझे और मेरा बीवी को दोनों को अमेरिका में ग्रीन कार्ड है. फिर भी वो पूरा छोड़ के आदिलाबाद लोगों को सेवा करने के वास्ते मेरा बेटी आदिलाबाद में स्कूल जा रहे. अमेरिका में जाने वाला मेरा बेटी आदिलाबाद में जा रहे स्कूल. आपको सेवा करने के लिए मैं अमेरिका से 13 साल उधर रहा और इधर आया. నా బిడ్డ అమెరికాలో పుట్టింది, అక్కడి నుంచి నా బిడ్డ ఇక్కడ స్కూల్లో ఆదిలాబాద్ స్కూల్ వేసిన. ఇక తల్లిదండ్రులు ఎటు వస్తే బిడ్డలు అటు రావాల్సిందే కదా. సో నేనేమంటున్నా అంటే పెద్దమ్మ, నేను సేవా కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడే నేను చెప్పిన నా భార్యకు, నేను పెళ్లి చేసుకున్నప్పుడే చెప్పిన, నేను ఎంత సంపాదిస్తానో అందులో సగమే మీకు, సగమంతా నేను బతికుండగానే ఆదిలాబాద్ ప్రజలకు పంచిపెట్టి చచ్చిపోతా అని చెప్పిన నేను మా భార్యకు. అడవులు ఎప్పుడు మీ ముందాకే ఉన్నాయి. నేను ఎంత సంపాదించినా సగమే మీకు వస్తుంది, నీకు నీ పిల్లలకి, సగం మొత్తం నేను బతికుండగా ఆదిలాబాద్ గరీబోళ్ళ కోసం ఖర్చు పెట్టి చచ్చిపోతా అని చెప్పిన నేను. ఇది నిజం. ఇది నేనేమంటున్నా అంటే, మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ కుక్కర్ల పంపిణీని చేపట్టాం. అయితే కుక్కర్ల గురించి మీకు ఒకటి చెప్పాలా, అందరికీ మీరు ఇక్కడ వార్డులో ఉన్న ప్రతి లాస్ట్ పెద్దమ్మకు కూడా కుక్కర్ ఇచ్చేంత వరకు నేను ఇక్కడనే ఉంటా, మీరేమి టెన్షన్ పడకండి. शहर मुस्तक़र आदिलाबाद के नौनिहाल उर्दू हाई स्कूल में करस्पॉन्डेंट अतीक़ुर रहमान की सरपरस्ती और प्रिंसिपल फरदीन ख़ान की निगरानी में यौम असातिज़ा तक़रीब का शानदार इनेक़ाद अमल में लाया गया। इस मौके पर मुख्तलिफ़ क्लासेस के तलबा व तालिबात ने दिलचस्प मुज़ाहरा किया और मुख्तलिफ़ मज़ामीन को मुंतख़ब करते हुए टीचर्स की नक़ल करते हुए दर्स दिया, जो मुतासिर कुन रहा। बाद अज़ां अतीक़ुर रहमान ने अपने ख़िताब में मज़ीद तफ़सीलात बताई। आज हमको भी खुशी हुई कि हमारे भी किरदार को कोई संभालने के वास्ते आज आए हैं, कि हमारी मेहनतें हैं, हमारी काविशें हैं, हमारी कोशिशें हैं, ताकि आप लोग आज आप टीचर बन के आप लोग ये समझें कि हम लोग कितनी मेहनत से पढ़ाते हैं। उस्ताद बनना, टीचर बनना मामूली बात नहीं, बल्कि एक छोटी सी गलती बच्चों के मुस्तकबिल को बिगाड़ सकती है। छोटी सी गलती, और बच्चे जो टीचर पढ़ाए वही सीखते और वो ज़िंदगी भर उनके जहनों में नखुश बन के रह जाते, ज़िंदगी भर वही चीज़ें याद रहती। इसलिए हम बारहा टीचर से मैं भी अक्सर गुजारिश करता हूँ कि अपने बच्चों को बेसिकली जो पढ़ाना है, बुनियादी जो चीज़ें हैं उसको पढ़ाओ, बच्चों को अपने बलबूते पर ठहरा करो, बच्चों के अंदर सलाहियत पैदा करो। ये सबसे बड़ी ज़रूरत है। अल्हम्दुलिल्लाह आज आप लोग पढ़ा के महसूस करे होंगे कि टीचर्स कितनी स्ट्रगल करते हैं, कितना टीचर्स आप लोगों के आपको आगे बढ़ाने के वास्ते, आपको अच्छा पढ़ाने के वास्ते, आपके अच्छे मार्क्स के वास्ते कितनी कोशिश करते होंगे। लेकिन आप लोग उस चीज़ को स्टूडेंट की शक्ल में आप लोग उस चीज़ को नज़रअंदाज करते हैं, क्योंकि वो बहुत हमारे लिए नुकसानदार। इसलिए आइंदा भी जो भी आप लोगों के क्लासेस है यहाँ से, इसके बाद से आपको कल से इंशाल्लाह एज ए स्टूडेंट आप लोग स्कूल को आना है, तो आज की जो तकलीफ़ें हैं, आज जो आप डिफ़िकल्टीज़ महसूस करें, आज जो आप तकालीफ उठाए कि टीचर्स को पढ़ाने के दौरान आपको क्या तकालीफ हुई, आप लोग अपनी क्लासेस में इसी तरह से खामोशी इख्तियार कीजिए और टीचर की बात को मानिए। जितना आप लोग टीचर की बात मानेंगे उतना आप लोगों की तरक्की होंगी, उतना ही आप लोग निखरेंगे, आप लोग उतने ही संवरेंगे। समग्र शिक्षा के मुलाजिमीन ने एहतजाज करते हुए मुतालबा किया कि उन्हें रेगुलर किया जाए और तेलंगाना स्टेट एजुकेशन डिपार्टमेंट में ज़म किया जाए। आदिलाबाद शहर मुस्तक़र के कलेक्ट्रेट के रूबरू पिछले 8 दिनों से एहतजाज कर रहे हैं। उसके एक हिस्से के तौर पर यौम असातिज़ा के जश्न में सर्वेपल्ली राधा कृष्णा और महात्मा ज्योति बापुले जोड़े की तस्वीरों के साथ पालकी में जुलूस निकाला और NTR चौक पर प्रोफेसर जयशंकर के मुजस्समे पर फूल चढ़ाकर और एक तहरीरी याददाश्त पेश करते हुए इख्तिराई अंदाज में एहतजाज किया।
इन्होंने कहा कि एक तरफ रियासती हुकूमत मुख्तलिफ महकमों में कॉन्ट्रैक्ट मुलाजिमीन को मुस्तकिल कर रही है, तो वहीं तालीमी काबिलियत और तजुर्बा रखने वाले समग्र शिक्षा मुलाजिमीन के साथ इम्तियाजी सलूक कर रही है। इन्होंने मिनिमम टाइम पे स्केल 10 लाख लाइफ इंश्योरेंस और हेल्थ इंश्योरेंस फ्राहम करने का हुकूमत से मुतालबा किया। రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేయడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఇదే హెచ్చరికగా జారీ చేస్తూ కూడా రెగ్యులర్ చేసి మాపై దయ చూపాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ, ఉపాధ్యాయుల్ని మరియు నాన్ టీచింగ్ స్టాఫ్, మా ఐఆర్పి, మా సిఆర్పిస్, మా సమగ్ర శిక్షలో 22,000 సంఖ్య అందరూ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఈ 22,000 ఉపాధ్యాయుల వెలుగు నింపుతారని కోరుతూ మీకు మేము విన్నవించుకునేది ఏమిటంటే సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరఫున మాపై దయ చూపాలని కోరుతూ, మాది నిరసన కాదు, మీపై మీ దయ, మీ జాలి కోసం కోరుతున్నాం. అయ్యా కేసీఆర్ గారు, గురువులం రోడెక్కినం, జర చూడండి మమ్మల్ని. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం. మేము స్కూల్లో చక్కగా పిల్లలతో కలిసి చేసుకోవాల్సిన పండగ. ఇకనైనా మీరు ఈ రోజుకు 7వ రోజు మేము మా నిరసనను చెప్తున్నాము. అయినా కూడా మీకు కళలో పోచపదేవి కనబడి మా మొరను చెప్తుందని అనుకున్నాము. అయినా ఈ రోజుకి మీ స్పందన లేదు. आदिलाबाद के अवाम ने साबिक रुकन असम्बली आन जहानी चिलकुरी वामन रेड्डी की खिदमत को नाकाबिल फरामोश करार दिया। वामन रेड्डी की 83वीं यौम पैदाइश तकरीबात मवाला मंडल के चिलकुरी लक्ष्मी गार्डन में मुनक़िद की गई। इस मौके पर वामन रेड्डी के मुजस्समे पर गुलहाए अक़ीदत पेश करते हुए खराज अक़ीदत पेश किया गया और इनकी जानिब से तमाम तबक़ात की फ़लाह व बहबूद के लिए किए गए खिदमात को याद किया। చిల్కూరి వామన్ రెడ్డి గారి 83వ జయంతి సందర్భంగా అందరం ఇక్కడికి వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి తను రాజకీయంగా ప్రజలకు చాలా దగ్గరగా ఉంటూ ఒక ఆప్తునిగా నిస్వార్థంగా రాజకీయ సేవలు చేస్తూ ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల పెన్నిది అని కూడా చెప్పవచ్చును. మరి వారి జీవితం మొత్తం ప్రజల కోసమే అంకితం చేసిండ్రు. మేము కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా జీవితాన్ని కొనసాగిస్తూ ప్రజాసేవ చేస్తూ నిస్వార్థంగా మా తుది శ్వాస వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తాం. వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ ప్రజల దగ్గర ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ प्रिंसिपल नरसिम्हाचारी की इत्तला के मुताबिक आदिलाबाद के चांदा टी में वाक़ अक़लियती इक़ामती स्कूल बॉयज़ 2 में आज तलबा को इंतखाबात में वोटिंग के अमल और उसके तरीक़ेकार से मुताल्लिक़ अमली तौर पर जामे अंदाज में वाकिफ़ करवाया गया। इस इजलास में ज़िला अक़लियती बहबूद ऑफिसर कृष्णा वेनी के अलावा RLC रोहिल ने बहैसियत मेहमान ख़ुसूसी शिरकत करते हुए प्रोग्राम का तफसीली जायज़ा लिया और असातिज़ा व तलबा की खिदमत की सताइश की। तलबा ने इंतखाबी अमल के तरीक़ेकार में हिस्सा लिया और वोटिंग के अमल को मुकम्मल किया। इस मौके पर टीचर्स डे भी मनाया गया। कांग्रेस के रियासती क़ायद कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। उनकी जानिब से शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। इस कैम्प से रोज़ाना सैकड़ों अफराद इस्तेफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। కొంచెం
लेफ्टिनेंट कर्नल विकास ने कहा कि एनसीसी में तरबियत हासिल करने वाले तलबा नज़्म ज़ब्त और ख़ुद एतमादी के हामिल होते हैं। इन्होंने मंगल के रोज़ शहर मुस्तक़र के इंदिरा प्रियदर्शनी स्टेडियम में 32 बटालियन एनसीसी अदलाबाद के सालाना तरबियती कैंप का इफ्तिताह अंजाम दिया। इस प्रोग्राम में एनसीसी अफसरान जगराम अंतर्वेदी अशोक ने बतौर मेहमान खुसूसी शिरकत की। लेफ्टिनेंट कर्नल विकास ने कहा कि तलबा कौमी खिदमत में बेहतरीन कारकर्दगी का मुजाहिरा करने के इरादे से रज़ाकाराना तौर पर एनसीसी में आते हैं। इन्होंने कहा कि एनसीसी आज़ादी के बाद 1948 में वजूद में आया था। इन्होंने तरबियती कैंप में पढ़ाए जाने वाले मौज़ूआत को गौर से सुनने और नज़्म ज़ब्त की मशक़ करने का एनसीसी कैडेट्स को मशवरा दिया। इन्होंने कहा कि नज़्म ज़ब्त को एनसीसी का नाम दिया गया है। For the tune of understanding, हमने पूरी चार्ली और डेल्टा डी कंपनी और इन सारे कंपनी दैट इज द पीआई स्टाफ एंड दैट किसी भी यूनिट के अंदर भी इसी तरह से आप लोगों के भी इसी तरह से कॉम्पिटिशन होंगे के नाम इस तरह से है जैसे लाइन भी ऐसी है जो अपना लाइन सबसे उसको प्राइज मिलेगा उस कंपनी कौन है वो एक साथ इकट्ठा किया जाएगा कैंप के in 1948 ठीक है। तो ये जब हमें आज़ादी मिला उसके तुरंत से बाद में एनसीसी का ऑर्गेनाइजेशन भी हुआ एंड द ऑर्गेनाइजेशन वाज डन सो दैट द यूथ ऑफ द कंट्री इज अवेयर ऑफ यू नो व्हाट इज द रिक्वायरमेंट ऑफ इंडियन आर्मी एयरफोर्स नेवी का जो रिक्वायरमेंट है वो बच्चों को पता चल जाए, यंग ऑर्गेनाइजेशन को यंग कैडेट्स को पता चल जाए और आगे चल के जब आप सी सर्टिफिकेट जब आप कॉलेज खत्म कर लेते हैं सी सर्टिफिकेट कर लेते हैं तो आपको आर्मी के बारे में बिल्कुल पता रहे इससे पहले कि आप आर्मी ज्वाइन करें। तो इट इज इम्पोर्टेंट दैट व्हेन यू कम इनटू एनसीसी इन दिस 10 days यू गेट अ फील ऑफ आर्मी। आपको आर्मी का फील आना चाहिए ये 10 दिन के अंदर जब आप इस ट्रेनिंग के दौरान इस ट्रेनिंग से गुजरेंगे। खबरनामे के इख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस। केएसआर फाउंडेशन की खिदमती सरगर्मियों में रुकावट डालने का कंदी श्रीनिवास रेड्डी ने रुकन असम्बली जोगरामन्ना पर लगाया इल्ज़ाम। राखी त्यौहार के मौके पर आरटीसी बस में सफ़र करने वाली ख़वातीन में क़ुरा अंदाज़ी के ज़रिए नक़द इनामात की तक़सीम। कंदी श्रीनिवास रेड्डी की सियासी व समाजी खिदमात के सबब अवामी मकबूलियत में इजाफा, ज़रूरतमंदों में प्रेशर कुकर्स की तक़सीम। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।